మనందరం సమాధి అనే పదం చాలాసార్లు వినే ఉంటాం కదా. అసలు దాని అర్థమేంటి? అది కేవలం ఒక రకమైన ధ్యానమా, లేదంటే అంతకు మించిన అద్భుతమైన స్థితా? పదండి, ఈరోజు యోగశాస్త్రంలో చెప్పిన ఈ అత్యున్నత చైతన్య స్థితి గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. యోగశాస్త్రం ప్రకారం సమాధి అంటే మన చైతన్యం అందుకోగల హయ్యెస్ట్ పీక్ అన్నమాట. ఇది ఊరికే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం కాదండోయ్. ఈ స్థితిలో నేను అనే అహం పూర్తిగా కరిగిపోతుంది. మన సాధారణ ఆలోచనలకు, అవగాహనకు అందని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటాం. వినడానికి చాలా గొప్పగా ఉంది కదూ? కాని ఈ అత్యున్నత స్థితి వెనుక ఉన్న అసలు అర్థమేంటి? మనసు బ్యాలెన్స్ అవ్వడం అంటే నిజంగా ఏంటి? పదండి, ఈ మిస్టరీని ఛేదిద్దాం. సరే, సమాధిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ పదాన్నే బ్రేక్ చేసి చూద్దాం. ఎందుకంటే దాని మీనింగ్ మొత్తం దాని పేర్లోనే దాగి ఉంది. చూడండి, సమాధి అనేది రెండు సంస్కృత పదాల కలయిక. ఒకటి సమ, ఇంకొకటి ధి. సమ అంటే బ్యాలెన్స్, ఈక్వాలిటీస్. ఇక ధి అంటే మన బుద్ధి, మన ఇంటెలెక్ట్. సో రెండు కలిపితే ఏమైంది? మన బుద్ధి పరిపూర్ణమైన బ్యాలెన్స్లోకి రావడమే సమాధి. చూసారా ఎంత పవర్ఫుల్ డెఫినిషనో! మన బుద్ధి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా కంప్లీట్ బ్యాలెన్స్లోకి వస్తే అదే సమాధి. వినడానికెంత సింపుల్గా ఉందో, కాని దాని లోతు అంతే ఎక్కువ. అంటే ఇప్పుడు మన క్లారిటీ వచ్చింది కదా. సమాధి అంటే జస్ట్ పీస్ఫుల్గా ఉండటం కాదు, అది మన మనసు కంప్లీట్ ఈక్విలిబ్రియంలోకి వెళ్లిన స్టేజ్. ఆ స్టేజ్లో మన బుద్ధి స్థిరంగా ఉంటుంది, మంచి చెడు అనే తేడాలు కనిపించవు, మొత్తం యూనివర్స్తో కనెక్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది టైమ్ అండ్ స్పేస్కి అతీతమైన ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. అయితే ఈ సమాధి స్థితి అనేది ఏదో అనుకోకుండా వచ్చేసేది కాదు. దీనికొక పక్కా రోడ్ మ్యాప్ ఉంది. దాన్ని మనకిచ్చింది పతంజలి మహర్షి. ఆ దారిలో వెళ్తేనే మనం ఈ గమ్యాన్ని చేరుకోగలం. మరి ఏంటా దారి? చూద్దాం. పతంజలి చెప్పిన అష్టాంగ యోగా అంటే యోగాలో ఉండే 8 అంగాలు, మనకొక సిస్టమాటిక్ గైడ్ లాంటివి. యమ, నియమాలతో స్టార్టయ్యే ఈ జర్నీలో లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ సమాధి. ఈ జర్నీలో మనల్ని లోపలికి తీసుకెళ్లే వాటిలో 6వ స్టెప్ ధారణ. సింపుల్గా చెప్పాలంటే కాన్సంట్రేషన్, మనసుని ఒకే ఒక్క పాయింట్ మీద ఫిక్స్ చేయడం. ఒక్కసారి ధారణలో పట్టు సాధించాక మనం 7వ మెట్టుకొస్తాం, అదే ధ్యానం. ఇక్కడ మనం ఫోర్స్ పెట్టి కాన్సంట్రేట్ చెయ్యక్కర్లేదు. మెడిటేషన్ అనేది ఒక నది ప్రవాహంలా చాలా ఎఫర్ట్లెస్గా జరిగిపోతుంది. ఇక ఫైనల్గా 8వ మెట్టు సమాధి. ధారణ, ధ్యానం అనేవి పర్ఫెక్ట్ అయినప్పుడు సమాధి అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఆ స్టేజ్లో ధ్యానించేవాళ్లు, ధ్యానం రెండూ వేరువేరు కాదు, అంతా ఒకటైపోతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే సమాధి అంటే ఒకే ఒక్క స్టేజ్ కాదు, దానిలో కూడా వేరువేరు లెవెల్స్, టైప్స్ ఉన్నాయన్నమాట. ఏంటవి? ఇప్పుడు క్లుప్తంగా చూసేద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రధానంగా 2 రకాలుంటాయి. మొదటిది సబీజ సమాధి, అంటే విత్తనంతో ఉన్నది. నేను సమాధిలో ఉన్నాను అనే ఒక చిన్న అవేర్నెస్ అనే విత్తనం ఇంకా ఉంటుంది. కాని రెండోది నిర్బీజ సమాధిలో ఆ విత్తనం కూడా ఉండదు, కంప్లీట్ ఎంప్టీనెస్. మన పాత కర్మలన్నీ కరిగిపోయిన స్టేజ్ అది. ఇంకాస్త డీప్గా వెళితే సవితర్క, నిర్వితర్క అనేవి కూడా ఉన్నాయి. ఇవి మనం ధ్యానం చేసే ఆబ్జెక్ట్కు సంబంధించినవి. సవితర్కలో ఆబ్జెక్ట్, దాని పేరు, దాని గురించిన ఆలోచన అన్నీ మనస్సులో ఉంటాయి. కాని నిర్వితర్కలో పేరు, ఆలోచనలు పోయి కేవలం ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్యూర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మిగులుతుంది. సరే, ఇదంతా బాగుందే, కాని ఈ స్టేజ్కెలా చేరుకోవాలి? ఏమైనా ప్రాక్టికల్ మెథడ్స్ ఉన్నాయా? మన యోగశాస్త్రాలు కొన్ని పద్ధతులు చెప్పాయి. ఏంటో చూద్దాం. సమాధి వైపు మనల్ని నడిపించే కొన్ని మెయిన్ ప్రాక్టీసెస్ ఇవి. ఫస్ట్, ప్రాణాయామం, అంటే బ్రీదింగ్ కంట్రోల్ ద్వారా మైండ్ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్, ఇన్నర్ పీస్ మెడిటేషన్, అంటే మన హృదయంలోని కాంతి మీద ఫోకస్ చేయడం. అలాగే ఈశ్వర భక్తి, అంటే ఒక దైవశక్తికి సరెండర్ అవ్వడం. ఇంకా చిత్తశుద్ధి, అంటే ఫ్రెండ్లీనెస్, కంపాషన్ లాంటి మంచి క్వాలిటీస్ని పెంచుకుంటూ మనసుని ప్యూరిఫై చేసుకోవడం. ఓకే, ఇంత ప్రాక్టీస్ చేసి సమాధి స్టేజ్కి వెళ్తే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఈ స్పిరిచువల్ జర్నీలో దీని ఇంపార్టెన్స్ ఏంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సమాధి మార్గంలో నడవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మెంటల్ పీస్ అండ్ స్టెబిలిటీ వస్తుంది. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ చాలా డీప్గా పెరుగుతుంది.
పర్సనాలిటీ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యూనివర్స్తో మనం ఒకటే అనే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సమాధి అనేది ఒక ఎక్స్పీరియన్స్, కానీ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మజ్ఞానం అదే అల్టిమేట్ గోల్. అంటే సమాధి అనేది ఒక అద్భుతమైన మైల్ స్టోన్, కానీ అదే డెస్టినేషన్ కాదు. అది మన అసలు గమ్యం వైపు నడిపించే ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. ఇది మనందరినీ ఒక లోతైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. అసలు గమ్యం ముఖ్యమా, లేక ఆ గమ్యానికి చేర్చే ఈ ప్రయాణం ముఖ్యమా? సమాధి అనే డెస్టినేషన్ కంటే ఆ దారిలో మనం నేర్చుకునే క్రమశిక్షణ, మనం పొందే పరివర్తన ఎక్కువ విలువైందా? ఒక్కసారి ఆలోచించండి.